అందరూ కంటెంట్ లేనప్పుడే హోమ్ టూర్ అవి చేస్తారనుకుంటారు. బట్ నేను మా కంపెనీ టూర్ని ఒక కంటెంట్గా క్రియేట్ చేస్తాను. ఎనీవేస్, దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు మై కంపెనీ టూర్. ఓపెన్ చేస్తే ఇది నా బెడ్రూమ్. సారీ, బెడ్రూమ్ విత్ బాల్కనీ ఉంటే ఆ ఫీల్ వేరు. మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. ఇంకా అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇక మనం రూమ్ నుంచి బయటకు వస్తే ఇవన్నీ మా ఫ్రెండ్స్ రూమ్స్. నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇవన్నీ వాళ్ళ రూమ్స్. వాళ్ళు రూమ్కి ఇద్దరు ఉంటారు, నేను కూడా ఇద్దరే ఉంటాం. బట్ మా ఫ్రెండ్ని చూపించలేదంతే మీకు. ఇదంతా మా కార్డర్. చాలా బాగుంది కదా. బేసిక్గా యూట్యూబర్స్ అందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కెమెరామెన్ వస్తాడు. బట్ నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి కెమెరామెన్ నేనే ప్లస్ యూట్యూబర్ నేనే. ఇవే మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడి నుంచి డౌన్ ఫ్లోర్కి వెళ్తే జిమ్ వస్తుంది, అలాగే డైనింగ్ హాల్ కూడా వస్తుంది. మీకు జిమ్ చూపిస్తారండి. నాకు జిమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ కంపెనీలో ఉందంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. బికాస్ ఫ్రీగా చేయొచ్చు కదా. ఇదే మా కంపెనీ జిమ్. చూడడానికి బాగానే ఉంటుంది. జిమ్ చూస్తే చాలు, ఇంకా డైనింగ్ హాల్ చూపిస్తారండి. నిజం చెప్పాలంటే ఇలాంటి డైనింగ్ హాల్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అండ్ తినను కూడా తినలేదు. చూడలేదంటే మూవీస్లో చూశాను, బట్ ఈ కైండ్ ఆఫ్ డైనింగ్ హాల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్, ఆహా! ఆ అరేంజ్మెంట్స్, ఆ ఇంటీరియర్, ఆ ఫర్నిచర్ నిజంగా అంటే ఒక 5 స్టార్ హోటల్ కూడా తక్కువ అనిపించింది నాకైతే. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ ఇంకా ఆనియన్స్ అవన్నీ ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ కెలాగ్స్, మిల్క్, ఈ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. పక్కన ఇడ్లీ, సాంబార్, వడ. ఈరోజు స్పెషల్ ఏంటో నాకు తెలియట్లేదు. అది మార్నింగ్ కాబట్టి ఐటమ్స్ ఉంటాయి. అదే నైట్ అనుకోండి, చికెన్, మటన్, ఫిష్, ఫుల్ కుమ్మచ్చట్లే. ఇది మన గెస్ట్ హౌస్కి మూల ద్వారం. ఇలా వెళ్తే బయటికి వెళ్ళచ్చు. మూల ద్వారం అంటే లాస్ట్లో ఉండేది అనుకున్నారు, మెయిన్ డోర్ అని. ఓకే, కొంతమంది తెలుగు పండిట్లు ఉంటారు, అందుకే చెప్తున్నాను. ఇంకా సరౌండింగ్స్ అయితే సూపర్ ఉంటుంది. మీరు చూడండి వ్యూ కావాలంటే. అండ్ లిటరలీ నాకు ఆ చెట్టు చాలా నచ్చింది. ఇట్ రిప్రజెంట్స్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ, లైక్ అమరాజా లాగా. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ చూపిస్తారు చూడండి. ఇదే మనం ఉన్న బిల్డింగ్. చాలా బాగుంది కదా, అందుకే విడదీస్తుండే. ఇంకా బిల్డింగ్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక స్కూల్ ఉంది, చూపిస్తాగండి. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉండేదంతా స్కూలే. అందులో అమర్రాజులో వర్క్ చేసే ఎంప్లాయీస్ అండ్ ఆపరేటర్స్ వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఇన్ అమర్రాజా కంపెనీ. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటా. ఇది ఆ స్కూల్. బాగుంది కదా. కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలా ప్రొవైడ్ చేస్తాయి వాళ్ళ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం. అండ్ స్కూల్స్ అండ్ ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ అలా. అండ్ ఇక్కడ అమర్రాజాలో వర్క్ చేసే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ క్వార్టర్స్ అనుకోండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను మొత్తం చూస్తాను, చాలా అంటే చాలా బాగున్నాయి. వెళ్ళే మన కుర్రోలో మన వాళ్ళు విహారయాత్రలకు వేచారు. Please subscribe.
కలుద్దాం. మీరు ఇంపార్టెన్స్ అని తొందరగా వీడియోస్ హాయ్ పండ్రా